నమస్కారం. రుద్రాక్షలు ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. రుద్రాక్ష జగత్ రక్ష. ప్రముఖ రుద్రాక్ష నిపుణులు, వేద గణిత శాస్త్రవేత్త, ఎన్నో జాతీయ అంతర్జాతీయ అవార్డుల గ్రహీత డాక్టర్ పాండురంగారావు గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. మీ పుట్టిన తేదీ వివరాలు తెలిపి మీకు ఎటువంటి రుద్రాక్షలు ధరించాలో గురువుగారిని అడిగి తెలుసుకుందాం. స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్కి ఫోన్ చేసి మీరు గురువుగారితో నేరుగా మాట్లాడచ్చు. శుభోదయం గురువుగారు. ఓం నమః శివాయ. సో ఎప్పటిలాగే ఈ వారం కూడా మీ మోటివేషనల్ స్టోరీ కోసం మేము మోటివేట్ అవ్వడానికి రెడీగా ఉన్నాం. సో మా కోసం ఏం చెప్తారు? శ్రావణ మాసం, ఇవాళ ఏకాదశి, చాలా విశేషమైన రోజు. ఈ శ్రావణ మాసం అంటే ఈశ్వరుడు మాసం. ఈ శ్రావణ మాసంలోనే లక్ష్మీదేవికి ఈశ్వరుడు ఐశ్వర్యాన్ని ఇస్తాడు. ఈ శ్రావణ మాసంలోనే కుబేరుడికి ఈశ్వరుడు ఐశ్వర్యాన్ని ఇస్తాడు. ఈ శ్రావణ మాసంలోనే బిల్వపత్రాలు పుడతాయి. ఈ శ్రావణ మాసంలోనే సముద్రాన్ని చిలికినప్పుడు అమృత భాండం పుడుతుంది. సో ఈశ్వరుడికి మాసం ఇదంతా. సో ఈ మాసం అంతా ఐశ్వర్యము, ఆరోగ్యము, ఈశ్వరానుగ్రహము కలగాలని కోరుకుందాం. కథలోకి వెళదాం. చిన్న కథ చెప్పుకుందాం. ఒక వ్యక్తి దుర్భరమైన దారిద్ర్యంతో బాధలు పడుతుంటే ఎన్నాళ్ళు ఈ బాధలు మనకు అవసరం లేదు, ఒక్కసారి చనిపోతే గొడవ అంతా వదిలిపోద్ది అని సూసైడ్ చేసుకుందామని ఒక వాగులో దూకాడు. దూరం నుంచి ఒక సాధువు చూసి అయ్యో ఎవరు పాపం వెళ్ళిపోతున్నాడని ఆశ్రమం దగ్గర నుంచి వచ్చి అందులోకి దూకి అతన్ని బయటికి తీస్తాడు. చనిపోతున్న వాడిని, కొట్టుకుపోతున్న వాడిని బయటికి తీస్తాడు. ఏమయ్యా, ఏం కష్టం వచ్చింది? కష్టం వస్తే కష్టంతో పోరాడాలి కానీ జీవితాన్ని ఎవడు ముగించుకోడు. విలువైన జీవితం ఇది అంటే చెప్పడం తేలికే స్వామి, అనుభవిస్తే కష్టాలు తెలుస్తాయి. ఎంత కష్టాలు ఏంటంటే ఏం చెప్పమంటావు? నాకు తినడానికి లేదు, నా పిల్లల్ని నేను పోషిస్తాను, నాకు తిన్నారకే సంపాదించుకోలేకపోతున్నా, భార్య పిల్లల్ని పోషించడం ఇంకా కష్టమవుతుంది. ఎంతకాలం ఈ దరిద్రం? సరే, నీ దరిద్రం పోవడానికి ఒక మార్గం చెప్తాను, నేను చెప్పింది చేస్తావా? చెప్పండి స్వామి, అంతకంటే ఏముంది, చచ్చేదానికంటే బతికి బాగుపడతానంటే ఇంకేముంది అంటాడు. ఏం లేదు, నువ్వు నా దగ్గర శిష్యర్గం చేయి. శిష్యర్గం చేస్తే ఒక 2 సంవత్సరాలు నువ్వు శిష్యర్గం చేసావు అనుకో, 2 ఏళ్ళు అయిపోయిన తర్వాత నీకు ఒక మట్టి కుండ ఇస్తా. మట్టి కుండ ఏంటని అడుగు. ఇది నీ దగ్గరికి వస్తే అక్షయ పాత్ర. నీకు అందులో ఏం కావాలంటే, ఫుడ్ కావాలంటే అడుగు, ఫుడ్ వస్తుంది. డబ్బు కావాలంటే అడుగు, డబ్బు వస్తుంది. బంగారం కావాలంటే బంగారం అడుగు, డబ్బు అన్నీ వస్తాయి. ఇంకంతకంటే ఏం కావాలి? అయితే ఇక్కడ ఒక కండిషన్, ఇది మట్టి కుండ, ఇది ఏ కారణం చేతనైనా పగిలిపోయింది అనుకో, అప్పటి వరకు నీ దగ్గర ఉన్న సంపదలు మొత్తం పోతాయి. నువ్వు రోడ్డు మీద ఇప్పుడు ఎలాగైతే ఉన్నావు సూసైడ్కి ముందు, అదే పరిస్థితి నీకు వస్తుంది. లేదు, ఈ పరిస్థితి నాకు రాకూడదు అనుకుంటే ఇంకొక 2 ఏళ్ళు అంటే 4 సంవత్సరాలు నా దగ్గర ఉన్నావంటే, ఒకవేళ ఇది పగిలిపోయినా దాన్ని తిరిగి సృష్టించుకునేటువంటి మార్గం తెలియజేస్తాను. నువ్వు నా దగ్గర 2 ఏళ్ళుండి ఇది సంపాదిస్తావా? 4 సంవత్సరాలుండి ఒకవేళ పోయినా దాన్ని రిపేర్ చేసుకునే పద్ధతిని తెలుసుకుంటావా? అంటే స్వామి, ఇప్పటికే దరిద్రంతో సస్తన, నాకు 2 ఏళ్ళు ఇస్తే అవన్నీ వస్తే పగలగొట్టుకునే ప్రయత్నం ఎందుకు చేస్తాను? అంత ధనాన్ని, ఐశ్వర్యాన్ని ఇచ్చిన కుండని జాగ్రత్తగా దాచుకుంటా, ఎప్పుడు దాని జోలికి వెళ్ళను, పగిలే పరిస్థితి రాదు. కాబట్టి 2 ఏళ్ళు చాలా ఎక్కువ సమయం స్వామి, 2 ఏళ్ళ తర్వాత నాకు ఇది ఇవ్వండి. 2 ఏళ్ళ తర్వాత సరే ఇస్తాడు. 2 ఏళ్ళు అవుతుంది, అక్షయ పాత్ర తీసుకొని ఇంటికి వెళ్తాడు. కావాల్సినన్ని అందులో నుంచి తీసుకుంటున్నాడు. ఒక్కసారి కోటీశ్వరుడు అయ్యాడు. ఏదీ లోటు లేదు. ఇక ఆనందానికి అవధులు లేవు. రకరకాల ఫుడ్, రకరకాల పానీయాలు. ఇక ఎప్పుడైతే శరీరం ఆనందాన్ని కోరుకుంటుందో మత్తుకు అలవాటు పడ్డాడు. మత్తుకు అలవాటు పడి ఇక మత్తుకు బానిస అయ్యాడు. మత్తుకు బానిస అయ్యి మా బానిసత్వంలో వెనక ముందు మత్తుకు బానిస అయితే ఏమవుతుంది, కళ్ళు ముందు కనబడవు. ఆ కుండ కాస్త కింద పడింది, అది పగిలింది. ఒక్కసారే ఉన్నదంతా పోయింది. రోడ్డు మీద పడి ఇంతకుముందు వాగులో దూకడానికి ముందు ఏ పరిస్థితిలో కాళ్ళకి చెప్పులు లేకుండా ఉన్నాడో అదే పరిస్థితిలో ఉన్నాడు. కట్ చేస్తే ఈ కథ మనకి ఏం తెలియజేస్తుంది అంటే, అది షార్ట్ కట్లో ఏదో రాత్రి అయిపోదాం అనుకుంటే మాత్రం పొరపాటు. అది ఎప్పుడు లాంగ్ టర్మ్ నేర్చుకునేది కానీ, లాంగ్ టర్మ్ ప్రయత్నం చేసేది కానీ. ఒకవేళ మనం పైకెక్కి పైన మెట్టు మంచి కింద పడిపోయినా మళ్ళీ కింద నుంచి నడవడం వచ్చు కాబట్టి, దీర్ఘకాలంలో ఇవన్నీ వస్తాయి కాబట్టి అదే కరెక్ట్. షార్ట్ కట్లో రాత్రి అయిపోతే ఇలాగే ఉంటుంది, అంత వేగంగానే వెనక్కి పోద్ది. కాబట్టి షార్ట్ కట్లో సంపాదించాలనుకోకండి, ఆలస్యమైన బలమైన పునాదిని వేసుకోండి. ఓకే గురుగారు, ఫస్ట్ కాలర్ ఉన్నారు, మాట్లాడదాం. సరస్వతి గారు రాజమండ్రి నుంచి. సరస్వతి గారు మనతో పాటు గురువు గారు ఉన్నారు, మాట్లాడండి. నమస్కారం అండి. ఓం నమః శివాయ. అమ్మా, డేట్ ఆఫ్ బర్త్ లేదండి నాకు. అమ్మా, ఎవరి కోసం? నా కోసం అండి. అమ్మ, ఏం చేస్తున్నారు?
అంటే హౌస్ వైఫ్ అండి, చేయలేదు. పిల్లలు ఎంతమంది అమ్మా? పిల్లలు ముగ్గురండి, ముగ్గురు సెటిల్ అయ్యారు. వెరీ గుడ్, ముగ్గురు సెటిల్ అయిపోయారు. మీ వారేం చేస్తున్నారమ్మా? ఆయన రిటైర్ అయిపోయారండి. అమ్మా ఓ మంచి రుద్రాక్ష చెప్తాను. మామూలు రుద్రాక్షే. ఇది శరీరానికి తాకే విధంగా సూత్రాల్లో వేసుకుంటే మధ్యలో కాకుండా ఆ పక్కన కానీ ఈ పక్కన కానీ ఏకాదశముఖి 11 ముఖాలు, ఏకాదశ రుద్రస్వరూపము. ఇది హనుమాన్ స్వరూపము కూడా. ఆధ్యాత్మికంగా మంచిది, ఆరోగ్యపరంగా మంచిది, భయాందోళనకి అవకాశం లేనటువంటిది. శరీరానికి తాకే విధంగా వేసుకోండి. ఈ ఒక్క రుద్రాక్ష ఇది వచ్చిన తర్వాత ఆ వైబ్రేషన్స్ మీకు ఎంత అద్భుతంగా అనిపిస్తుందో ధరించిన తర్వాత చెప్తారు. మనం చేస్తున్న పనికి ఒక దైవికమైన తోడుంటే ఎలా ఉంటుంది. రుద్రాక్ష ఐశ్వర్యానికే కాదు, ఆరోగ్యానికి కూడా. చరకుడు తన చరక సంహితలో రుద్రాక్షని ద్వితీయ సంజీవిని అంటాడు. సంజీవిని ప్రాణం పోస్తే అంతటి శక్తివంతమైంది ఆరోగ్యానికి అని. కాబట్టి అమ్మ ఇది ఒక్కటి వేసుకునే అవకాశం ఉంటే వేసుకోండి, చాలా బాగుంటుంది. శుభం. ఓకే గురుగారు, నెక్స్ట్ కాలర్ వందన గారు హైదరాబాద్ నుంచి. వందన గారు మనతో పాటు గురువు గారు ఉన్నారు, మాట్లాడండి. నమస్కారం అండి గురువు గారు. ఓం నమ శివాయ. అమ్మ డేట్ ఆఫ్ బర్త్? మా అమ్మాయి గురించి అండి, అపూర్వ. డేట్ ఆఫ్ బర్త్ వచ్చి 3rd April 1999. 3rd April 1999. అమ్మ శనివారం పుట్టినట్టు తెలుసా అమ్మ? అవునండి. అలాగే అది ఆ రోజు సంకటహర చతుర్థి, బహుళ చవితి. అవును గురువు గారు. ఇది వృశ్చిక రాశి. ఇది విశాఖ నక్షత్రము 4వ పాదం. ఒకవేళ మధ్యాహ్నం 11:30 తర్వాత పుట్టి ఉంటే ఇది వృశ్చిక రాశి, అనురాధ నక్షత్రము. భారతీయ ఆధ్యాత్మిక సంపద గొప్పతనం. మనం టైమ్ ఆఫ్ బర్త్ లేదు, ప్లేస్ ఆఫ్ బర్త్ తీసుకోవట్లేదు. కేవలం డేట్ ఆఫ్ బర్త్ ఒకటి తీసుకొని తిథి, వారం, నక్షత్రం, దశలు, అంతర్దశలు, సూక్ష్మ దశలు చెప్పడమే కాకుండా ఏ సమయంలో ఇప్పుడు పుట్టితే ఏ నక్షత్రం ఉంది, ఏ రాశి ఉంది అక్కడ తీసుకోకుండా చెప్పడం. ఇది వ్యక్తుల గొప్పతనం కాదు, భారతీయ ఆధ్యాత్మిక సంపద గొప్పతనం. ఈ అమ్మాయికి ఒక్క రుద్రాక్ష చెప్తాం. అవకాశం ఉంటే ఇచ్చి చూడండి. మీ ఆశీర్వచనము, వాళ్ళ ప్రయత్నము, ఈశ్వరానుగ్రహము తోడైతే సరిపడే సంపద ఏది ఉండదు దీనికి. అంత బాగుంటుంది ఈ సంపద. ఒక్క త్రయోదశిముఖి రుద్రాక్ష కానీ, నవముఖి రుద్రాక్ష కానీ. త్రయోదశి అది ఇంద్ర రుద్రాక్ష, రూలింగ్ రుద్రాక్ష, కమాండింగ్ రుద్రాక్ష. అనుకున్నది సాధించడానికి, సంకల్పం సిద్ధించడానికి, కోర్కెల సాఫల్యం కోసం, జాతకపరంగా అవసరమైంది కూడా త్రయోదశి. ఇది కుదరకపోతే నవముఖి, ఇది అమ్మవారి స్వరూపం. విజయాలు చేకూర్చి దోషాలు నివారించేది. ఇది 24/7 శరీరంలో భాగంగా ఎప్పుడూ వేసుకోవచ్చు, ఎలాంటి నియమాలు లేవు. ఇది వచ్చిన తర్వాత ఖచ్చితమైన ఫలితాలు చూస్తారు. అలాని ఏది పడితే అది వేయకండి. దురదృష్టం రుద్రాక్షల్లో 199 నకిలీయే కాదు, ఆన్లైన్లో పర్చేజ్ చేయడము, యాత్రా స్థలాల్లో కొనడము ఇది కూడా కరెక్ట్ కాదు. ఇది కన్స్యూమర్ ప్రోడక్ట్ కాదు. ఒక్కసారి వేసుకుంటే మళ్ళీ వేసుకునే అవసరం ఉండదు. అంటే దానికి యాడ్ చేసుకోవచ్చు కానీ మార్చాల్సిన అవసరం లేదు. అంత గొప్ప సంపద. జాగ్రత్తగా సరైనది వేయండి, ఛాన్స్ తీసుకోకుండా. ఆల్ ది బెస్ట్. ఓకే గురుగారు, ఇప్పుడు చాలామంది చాలా ట్రై చేస్తూ ఉంటారు, ఫెయిల్ అవుతూనే ఉంటారు. సక్సెస్ కోసం చాలా వెయిట్ చేస్తూ ఉంటారు. సో ఎంత ట్రై చేసినా వాళ్ళు ఎందుకు ఫెయిల్ అవుతూనే అంటారు, అలాగే సక్సెస్ వరకు ఎందుకు వెళ్ళలేకపోతున్నారు అంటే? ఫెయిల్యూర్ అని అనను కానీ సక్సెస్కి దీనికి ఒక సన్నని థిన్ లేన్ ఉంటుంది. అది ఎవరు క్రాస్ అయితే వాళ్ళు అద్భుతాలు చేస్తారు. చిన్నది జాగ్రత్తగా గమనించాలి. గతంలో కూడా నేను చాలాసార్లు చెప్పాను, రాంగ్ పాత్ మీద అడుగు వేయడమే తప్పు కాదు, రైట్ పాత్ మీద వేయలేకపోవడం కూడా తప్పే. ఇప్పుడు చిన్న సంఘటన ఒకటి చెప్తాను. ఒక ఎద్దు బలంగా నడుచుకుంటూ వెళుతోంది, నేల మీద అడుగులు బలంగా వేసుకుంటూ. వెనక నుంచి శబ్దం వినబడింది. పులి గాండిస్తున్నట్టు అనిపించి ఒక్కసారి గుండె గుబేలు మంది. వెనక్కి తిరిగి చూస్తే నిజంగా పులి, పెద్ద పులి. అయ్యో దీని నుంచి తప్పించుకుందామని పరుగు లెక్కించుకొని ఒక చెరువు కట్టమేంచి అనుకోకుండా పడిపోయింది చెరువులో. తను ఊహించాల, పడిపోయింది. పడిపోతే చూస్తే చెరువులో పడ్డాను కదా పర్వాలేదు అనుకున్న సమయంలో చెరువులో మొసలు ఉంటుంది. మొసలు దీన్ని తినడానికి వస్తుంది. ఇదేంద్ర కర్మ, అసలు ఇదేంటి, దాని నుంచి తప్పించుకుంటే దీని పడ్డాను అని దీని నుంచి ఎలా చూస్తాడు. కట్టును చూస్తే పులి ఉంది. అప్పుడు అనుకుంటుంది, మొసలి నీటిలో ఉంది, దాంతో నేను యుద్ధం చేయలేను, నా స్థానం ఇది కాదు, తన స్థానం. కాబట్టి నేను ఎంత ప్రయత్నం చేసినా దానికి ఆహారం తప్ప బయటపడే ప్రసక్తి లేదు. నేను ఏదో రకంగా బయటికి వెళితే, నేల మీదకి వెళితే పులితో పోరాడడానికి అవకాశం ఉండొచ్చు, నేను గెలవకపోవచ్చు,
పోరాటం చేయడానికైతే నాకు అవకాశం ఉంటుంది. సో నాకు ఇది ప్లేస్ కాదు అని చెప్పి గబగబా తన బలాన్నంతటిని కూడా తీసుకొని ఒడ్డుకి ఎలా రావాలో ప్రయత్నం చేసి దానికి అందకుండా మొత్తానికి క్షణాల్లో తప్పించుకొని ఒడ్డుకు వచ్చేసింది. ఒడ్డుకు రావడం బలమైన తన అడుగులు వేసుకుంటూ కొమ్ముల్ని సవరించుకొని బలంగా పులి వైపు పరిగెట్టుకుంటూ వెళ్తోంది. పులి చూసింది, ఇంత బలంగా కసిగా వస్తుంది, మనకి ఎందుకు వచ్చింది, తప్పుకొని పాపి. సో ఈ కథ మనకి ఏం చెప్తుంది అంటే, నువ్వు ఎక్కడైతే సక్సెస్ అవుతావు, నువ్వెక్కడైతే పోరాటం చేయగలవో, నువ్వెక్కడైతే విజయం సాధించాలి నువ్వు అనుకుంటున్నావో, సాధించగలవు అని నువ్వు అనుకుంటున్నావో అక్కడ ప్రయత్నం చేయాలి. నువ్వు చెయ్యలేని చోట పిల్లి మొగ్గలేసినా ఉపయోగం ఉండదు. మనం ఎంత అంటుకోవాలో అప్పుడు అంతే అంటుకుంటుంది. ఆముదం రాసుకొని పొరుల్లో ఏముండదు. ఎక్కడ ఏం చేయాలో అదే చేయండి. అనువు కాని చోట అదుగుల మన రాదు. ఓకే గురుగారు. నెక్స్ట్ కాలర్ కృష్ణ గారు ఫ్రమ్ హైదరాబాద్. కృష్ణ గారు మనతో పాటు గురువు గారు ఉన్నారు, మాట్లాడండి. గురుగారు నమస్కారం. ఓం నమ శివాయ. శివాయ నమః. ఎలా ఉన్నారు కృష్ణ గారు? బాగున్నాం గురుగారు. మీకు మీ కుటుంబ సభ్యులకి శ్రావణ మాసం అండ్ ఏకాదశి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ గురుగారు. మా అబ్బాయి గురించి తెలుసుకుందామని. డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి సార్. 9/8/2003 అండి. ఎంతమంది పిల్లలండి మీకు? 4 సార్. శనివారం పుట్టినట్టు తెలుసా ఈ అబ్బాయి? తెలుసు సార్. ఇది ద్వాదశి శుక్లపక్షము, శుద్ధ ద్వాదశి. ఇది మకర రాశి. ఈ అబ్బాయి విదేశాలకు వెళ్ళే అవకాశం అయితే చాలా ఎక్కువగా, మెండుగా, బలంగా, చాలా బలంగా ఉంది. మీరు గర్వపడే స్థాయిలో ఉంది. చాలా మంచి జాతకం. ఇప్పుడు కూడా ఒక పాజిటివ్ టర్న్ తీసుకుంటుంది. అందుకే మీ అడుగులు ఆలోచనలు ఆధ్యాత్మికత వైపు పడ్డాయి. ఇది మంచికి సంకేతం. చాలా బాగుందండి. ఒక్క రుద్రాక్ష చెప్తాను. ద్వాదశముఖి, ఈ త్రయోదశి రెండూ అబ్బాయి జాతకానికి సంబంధించినవే. మీకు ఏది వీలైతే అది వేయండి. వేసిన రోజు నుంచి మార్పు చూస్తారు. ఒక పాజిటివిటీ ఎలా ఉంటుంది, వాళ్ళు చేస్తున్న పనులు ఇది వేసుకోకముందు ఎలా ఉన్నాయి, ఇది వేసుకున్న తర్వాత ఎలా ఉంది, మీ ఆశీర్వచనము, వాళ్ళ ప్రయత్నము, ఈశ్వరానుగ్రహము, ఒక బలము, ఒక రక్షణ కవచము, ఇది వచ్చిన తర్వాత చాలా బాగుంటుందండి. ఆల్ ది బెస్ట్. ఏది కుదిరితే అది వేయండి. ఓకే గురుగారు. అలాగే మీ పర్యటన వివరాలు ఒకసారి, ఎక్కడ ఉంటారు, ఎక్కడ? నేను ఒక ఆధ్యాత్మిక సంస్థలో ఉన్నాను, నేను కానీ మా అమ్మాయి కానీ శ్రావణి. సో ఎక్కడికి వెళ్ళడానికి సాధారణంగా అవకాశం ఉండకపోయినా ఈ బ్రాంచెస్ ఇది ప్రపంచవ్యాప్తంగా ఉంటుంది. సో అన్ని చోట్లకి వెళ్ళడానికి నాకైతే సౌత్ ఇండియాలో నేను అటెండ్ అవుతాను. సౌత్ ఇండియాలో ఈ సంస్థ బ్రాంచెస్ ఎక్కడున్నాయో అక్కడికి వారానికి ఒకసారి ఏదో బ్రాంచ్కి వెళుతూ ఉంటాను. ఇంతకుముందు గురువారం వెళ్ళామండి, ఇప్పుడు గురువారం మానేసి ట్యూస్డే మంగళవారం వెళుతున్నాను. ఎల్లుండు నేను శ్రీకాకుళం, విజయనగరం, ఒరిస్సా బార్డర్కి అక్కడికి వెళుతున్నాను. అక్కడ మా కార్యాలయంలో, అంటే 2 పక్క బ్రాంచ్లే కాబట్టి ముందు ఉదయం శ్రీకాకుళం ఉంటారా? లేదు, మా పొద్దున్నేమో శ్రీకాకుళం చూసుకుంటాను, మధ్యాహ్నం నుంచి విజయనగరం చూసుకొని వెనక్కి వచ్చేస్తాను. సో నన్ను అక్కడ నేను తక్కువ సమయం ఉంటాను. 2 గంటల మించి ఏ బ్రాంచ్లోనే ఉండడానికి అవకాశం ఉండదు. కాబట్టి మీరు 2-3 పేర్లు అక్కడ నమోదు చేస్తే నాకు కష్టమైపోద్ది. ఎందుకంటే అక్కడ కనెక్టివిటీ కూడా ఎక్కువ. విజయనగరం, శ్రీకాకుళం చిన్న ఊర్లు ఏమీ కాదు. అవి పైపెచ్చు అక్కడ ఒరిస్సా నుంచి ఇటు విశాఖపట్నం నుంచి కనెక్టివిటీ ఉంటుంది. కాబట్టి మీరు 2-3 పేర్లు ఇవ్వకండి, ఒక్కొక్క పేరే ఇవ్వండి. ఇక మా అమ్మాయి ఈరోజు బెంగళూరులో ఉంటుంది, శ్రావణి ఈరోజు బెంగళూరులో ఉంటుంది, రేపు విశాఖపట్నంలో ఉంటుంది. సో తన్ని కలవాలన్నా ఒక్కొక్క పేరే నమోదు చేయించండి. ఇక నన్ను హైదరాబాద్లో కలవడానికి నేను ప్రతిరోజు శని ఆదివారాలతో కలిపి అన్ని రోజులు హైదరాబాద్కే పరిమితం. నన్ను హైదరాబాద్లో కలవడానికి నేను ఎవరికి అపాయింట్మెంట్స్ ఇవ్వను, ఏ రికమెండేషన్ తీసుకోను. నేను ఉన్నప్పుడు వస్తే చూసేస్తాను. నేను అన్ని రోజులు ఉంటాను. దూర ప్రాంతాల నుంచి కూడా ఇక్కడికి రావక్కర్లేదు. ఈ సంస్థ అన్ని చోట్ల ఉంటుంది. మీరు దక్షిణ భారతదేశంలో ఉండి నాతో మాట్లాడాలని మీరు అనుకుంటే ఈ సంస్థ ఎక్కడుందో మీరు అక్కడికి మీరు బెంగళూరులో ఈ సంస్థ కార్యాలయానికి వెళితే ఇన్ఫాంట్రీ రోడ్లో వాళ్ళు నాతో మాట్లాడించే ప్రయత్నం చేస్తారు ఒక స్పెషల్ స్క్రీన్తో. సో మనం ఎదురుబదురుగా కూర్చొని మాట్లాడుకునేటువంటి అవకాశం ఉంటుంది. అది ఖమ్మం అయినా, నిజామాబాద్ అయినా, కాకినాడ అయినా, విశాఖపట్నం అయినా మీరు అక్కడికి వెళితే వాళ్ళతో మాట్లాడిస్తారు. మాట్లాడే ప్రయత్నం నేను చేస్తాను. రైట్. ఓకే గురుగారు. సో అలాగే ఇప్పుడు మీరు చెప్తూ ఉంటారు అండ్ చాలామంది మిమ్మల్ని అడుగుతూ ఉంటారు, రుద్రాక్ష ధారణ మంచిదే అని మీరు చెప్తూ ఉంటారంటే చెప్పడం వరకేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఎవరిదైనా పేరు చెప్పి వీళ్ళు ఈ పొజిషన్లో ఉన్నారు, ఇప్పుడు సక్సెస్ అయ్యారు అని మాకు ఫర్ ఎగ్జాంపుల్ కావాలంటే ఏం చెప్తారు? ఇప్పటికే నాకు ఆల్రెడీ ఏంటంటే బీజీలో పెద్ద వాళ్ళ ఫోటోలు, ప్రధానమంత్రులు, రాష్ట్రపతి ఫోటోలు కనిపిస్తుంటే అలాంటి వాళ్ళకైనా మామూలు వాళ్ళకి అందుబాటు. నాకు అసలు నేను ఎవరికి కన్సల్టేషన్ తీసుకోను. వాళ్ళ వ్యక్తిగత సామర్థ్యం నాకు అవసరం లేదు. ఎప్పుడు వాళ్ళ దగ్గర నుంచి డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ నేను ఏం ఆశించినప్పుడు వాళ్ళ వ్యక్తిగత సామర్థ్యం దీంతో నాకేం ఇది ఉంటుంది. ఐడి ఉన్న వాళ్ళని ఫోటోలు వేస్తారు తెలియడం
చేయడం కోసం అంతే. సో అంతేగాని అయితే ఇలా పేర్లు చెప్పడం కూడా ఎంతవరకు కరెక్ట్, సరే చెప్తా నేను, తప్పలేదు కాబట్టి చిన్న చిన్న విషయాలు పెద్దగా చేసి చెప్పే అలవాటు చాలా మందికి ఉంటుందేమో కానీ నేను ఎప్పుడు చెప్పలేదు. ఒకళ్ళ గురించి మాట్లాడడం కంటే నేను ఎప్పుడు ఏది చెప్పలేదు. సరే చెప్పకపోతే తెలియదు కూడా, అప్పుడప్పుడు ఒక్కటి చెప్తాను, ఎప్పుడైనా వారం అయితే చెప్పడానికి ట్రై చేద్దాం. ఓ 15 ఏళ్ల క్రితం నా దగ్గరికి ఒక ఆయన వచ్చారంట, పెద్ద ఆయన వచ్చి, ఆయన అంటే గుజరాత్ నుంచి ఆయన వచ్చారు. అప్పుడు ఆయన మార్కెట్ యార్డ్ చైర్మన్. వచ్చి నా దగ్గర రుద్రాక్ష తీసుకున్నారు, ఫొటోస్ దిగారు, నన్ను కలిసి ఫోటో దిగారు, అంతా అయిపోయింది. తర్వాత రీసెంట్గా ఆయన దగ్గర నుంచి నాకు కొన్ని ఫొటోస్ వచ్చాయి. ఓ లెటర్ వచ్చింది, వచ్చి నా పేరు భూపేంద్ర పటేల్, నేను గుజరాత్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం ఇందాకే చేశాను. నేను 15 ఏళ్ల క్రితం నేను మిమ్మల్ని హైదరాబాద్లో కలిశాను, మీరు నాకు రుద్రాక్ష ఇచ్చారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నేను వెనక్కి తిరిగి చూడలేదు, రోజుకో పదవిలో వచ్చాను మార్కెట్ యార్డ్ చైర్మన్ దగ్గర నుంచి. సో మీరంటే నాకు చాలా గౌరవం, నమ్మకం. నా నమ్మకం అలాగే నిలబెట్టి నన్ను ముఖ్యమంత్రి వరకు తీసుకొచ్చింది. వాళ్ళని ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత నా ఫస్ట్ ఫోటోలు మీకే పంపిస్తున్నాను. మీతో నేను ఆ రోజు ఫోటోలు దిగాను. నాలాంటి వాళ్ళు చాలా మంది, నా స్థాయి అప్పుడు మార్కెట్ యార్డ్ చైర్మనే, చాలా మంది మీతో దిగుంటారు, ఎవరి ఫోటోలు మీ దగ్గర ఉండవు. ఈ ఫోటోలు నేను తీసుకున్నాను, నా దగ్గర నుంచి మీకు పంపిస్తున్నాను. అలాగే నేను ప్రమాణ స్వీకారం చేస్తున్న ఫోటోలు కూడా మీకు పంపిస్తున్నాను. తమరు గుజరాత్ ఎప్పుడన్నా వస్తే సత్కరించుకుంటాం అని చెప్పి ఆయన పంపిస్తే ఈ విషయం కూడా నేను పట్టించుకోలేదు. చాలా రీసెంట్గా పుస్తకంలో మాత్రం ఈ ఫోటోలు వేశాను. చెప్పకపోతే తెలియదు కదా. అప్పుడు ఆయన ఫోటోలు, అప్పుడు నన్ను కలిసిన ఫోటోలు, ప్రెసెంట్ ఫోటోలు రెండు పెట్టాను. అప్పుడు ఆయన నన్ను కలిసిన ఫోటోలు అవంటే 15 ఏళ్ల క్రితం నేను కూడా చాలా ఇదిగా ఉన్నాను కొంచెం. ఆయన కూడా ఇప్పుడైతే పండు తల ఆయనకి, అప్పుడు కూడా పండు తలే కానీ అంత కాదు. సో అంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే, రుద్రాక్ష ఒక శక్తివంతమైనటువంటి దైవికమైన సంపద. ఇది ఖచ్చితంగా నమ్మి ధరిస్తే మనం ఉన్న స్థితి నుంచి ఉన్నతంగా తీసుకువెళ్తామని చెప్పడానికి నేను ఇంకా బలంగా చెప్తాను. ఇప్పుడు విషయం వచ్చింది కాబట్టి 2 తెలుగు రాష్ట్రాల్లో, అంటే భారతదేశం అంతా పక్కన పట్టండి, 2 తెలుగు రాష్ట్రాల్లో నా చేత్తో రుద్రాక్షదారం చేయించిన వాళ్ళందరూ ఇవాళ చాలా మంచి పేర్లు నేను తీసుకోక్కర్లా. మీరు గూగుల్ చేస్తే ఫొటోస్ అన్నీ కనిపిస్తాయి, ఎవరెవరు నన్ను కలిశారు, అప్పుడు కలిసినప్పుడు ఎలా ఉన్నారు, ఇప్పుడు ఎలా ఉన్నారు. సో అంటే వాళ్ళు బాగా ఉన్నప్పుడు నేను వాళ్ళతో రుద్రాక్షదారం చేయించడం కాదు, వాళ్ళు అప్పుడు నన్ను కలిసినప్పుడు ఎలా ఉన్నారు మీరు గూగుల్ చేస్తే ఫొటోస్ కనిపిస్తాయి. అంటే రుద్రాక్ష ఒక ఆధ్యాత్మిక సంపద, స్వయం ఈశ్వర స్వరూపము. ఈశ్వరుడు ఐశ్వర్యానికి అధిపతి, ఈశ్వరుడు గ్రహాలకి అధిపతి. అందుకనే గ్రహపరమైన దోషాలున్నా, ఆర్థికపరమైన ఇబ్బందులున్నా స్వయం ఈశ్వర స్వరూపం రుద్రాక్ష అన్ని సంపదల్ని తీసుకొచ్చి పెడుతుంది. అందుకనే రుద్రాక్ష దానం చేయాలి. ఈ రియల్ స్టోరీ బాగుంది సార్. నెక్స్ట్ కాలర్ శ్రీనివాస్ గారు ఫ్రమ్ రాజమండ్రి. శ్రీనివాస్ గారు, మనతో పాటు గురువు గారు ఉన్నారు, మాట్లాడండి. ఓం నమః శివాయ. ఎలా ఉన్నారండి? సార్ మిమ్మల్ని కలిసాం సార్ ఇంతకు ముందు. మీరు ఇచ్చిన రుద్రాక్ష కూడా చాలా బాగుంది సార్. ఈ ఫోన్ కావడం కూడా చాలా సంతోషం. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు శ్రీనివాస్ గారు? రాజమండ్రి సార్ కలిసాం సార్ మనం. ఓ చెప్పండి. మళ్ళీ ఎందుకంటే రుద్రాక్ష వేసుకున్నారు కదా సార్? రుద్రాక్ష అబ్బాయి గురించి సార్. డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. 16th June 2002 సార్. శ్రీనివాస్ గారు ఒక్క నిమిషం సార్. అంటే అప్పుడు ఇంకొక ఆయన గురించి తీసుకున్నాం సార్. ఆదివారం పుట్టినట్టు తెలుసు కదండి అబ్బాయి? అవును సార్ కరెక్ట్ సార్. ఎంతమంది పిల్లలు మీకు శ్రీనివాస్ గారు? 2 సార్. అలాగే ఇది షష్ఠి శుక్లపక్షము, శుద్ధ షష్ఠి. ఇది సింహరాశి, పుబ్బ నక్షత్రం. మీరు ఉత్తరా చూస్తున్నారంటే పుబ్బ చూస్తున్నారా? రైట్ అండి. ఈ అర్జునుడు పుట్టింది కూడా పూర్వ పాల్గొని ఉత్తర పాల్గొని మధ్యలో పుడతాడు, అందుకనే పల్గొనుడు అంటారు. ఉత్తర పాల్గొని పూర్వ పాల్గొని. రైట్. అబ్బాయి జాతకం బాగుందండి. ఓ రుద్రాక్ష చెప్తాను, వీలైతే వేయండి అబ్బాయికి కూడా. ద్వాదశముఖి రుద్రాక్ష, అష్టముఖి రుద్రాక్ష. ద్వాదశముఖి ద్వాదశ ఆదిత్య స్వరూపం, అంటే సూర్య స్వరూపం. ఉన్నతమైన స్థితి కోసము, అనారోగ్య సమస్యలు లేకుండా బ్రైట్ ఫ్యూచర్ కోసం. అది కుదరకపోతే అష్టముఖి, గణపతి స్వరూపం. తర్వాత ఇంకొక విషయం నేను చెప్పడం మర్చిపోయానంటే, మేము ఇంతకుముందు సోమాజిగూడలో మా కార్యాలయం ఉండేది హైదరాబాద్లో, అంటే అన్ని చోట్ల ఉంటుంది. సోమాజిగూడ నుంచి ఇప్పుడు నేను జూబ్లీ హిల్స్ పెద్దమ్మ గుడి దగ్గరికి వచ్చాను. 20 సంవత్సరాలు సోమాజిగూడలో ఉన్నాం. అంతకుముందు అమీర్పేటలో, దానికి ముందు బంజారా హిల్స్, దానికి ముందు దిల్సుఖ్ నగర్. 33 సంవత్సరాల ప్రస్థానం.
అందులో 20 సంవత్సరాలు సోమాజిగూడలో ఉండి ఇప్పుడు ఈ పెద్దమ్మ గుడి దగ్గర మెట్రో స్టేషన్ పక్కనే అక్కడ పిల్లర్ నెంబర్ 1656 అక్కడ నేను అందుబాటులో ఉంటున్నాను. ఇప్పుడు అక్కడే ఉంటున్నాను. ఓకే, దగ్గరకు వచ్చారైతే కొంచెం. ఎవరికి? ఓకే సార్, రైట్. అంటే మా ఆఫీస్కి కొంచెం Right. దగ్గరలో ఆ సెన్స్లో చెప్పాను నేను. ఓకే, ఇప్పుడు చూస్తున్నాం కదా సార్, ఇప్పుడు పుట్టే కిడ్స్ చాలా అడ్వాన్స్డ్గా ఆలోచిస్తారు, మనం అడగని క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. అండ్ ప్రజెంట్ కిడ్స్కి ఎటువంటి నాలెడ్జ్ ఉండాలంటారు? ఎందుకంటే ఫోన్ ఓపెన్ చేస్తే ఏం ఓపెన్ అవుతున్నాయో తెలియట్లేదు, ఎటువంటి సోషల్ యాక్టివిటీ జరుగుతుందో కూడా తెలియట్లేదు. వాళ్ళు మనకంటే చాలా ఫార్వర్డ్గా ఉంటున్నారు. అండ్ ప్రెసెంట్ ఇవన్నీ బ్యాలెన్స్ చేస్తారు. కాకలు తిరిగిన నేరస్తులు చేయలేని పనులు కూడా సింపుల్గా బ్లేడ్లతోని చాకులతోని పొడిచి ప్రిన్సిపల్నైనా ఎవరినైనా పైకి పంపించే చిన్న చిన్న కారణాలకు కూడా అది డెవలప్మెంట్ అంటామో, లేకపోతే విద్యలో వచ్చిన మార్పు అంటామో, లేకపోతే గ్రహణ శక్తి గొప్పదనుకోవాలో. విద్యార్థులకి ఎలా ఉండాలి అంటే ఫాస్ట్ లెర్నర్స్ ఇది చెప్పొచ్చు. ఇప్పుడు ఈ జనరేషన్ ఫాస్ట్గా లెర్న్ చేస్తారు, ఏది నేర్చుకున్నా కూడా. ఫాస్ట్గా లెర్న్ చేయాలి అంటే ముందు వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు ఉన్న వ్యవస్థ కొంచెం విద్యా వ్యవస్థ మారాలి. ఇప్పుడు పూర్వం రోజుల్లో విద్య చాలా గొప్పది. ఇప్పుడు రాజు గుర్రం మీద వెళుతున్నాడు అంటే వాళ్ళు ఊహించుకుంటారు, మనం ఊహించుకుంటాం. రాజు గుర్రం మీద వెళ్తున్నాడు అంటే అది ఊహకు వస్తుంది. ఇప్పుడు మనకు గుర్రం మీద వెళుతున్న పిక్చర్ కనబడితే ఏం ఊహ ఉంటుంది? ఊహలు చచ్చిపోతాయి. ఈ నాలెడ్జ్ గెయిన్ చేసే ఎడ్యుకేషన్ ఉండాలి తప్ప బైహార్ట్ చేసే ఎడ్యుకేషన్ ఉండకూడదు. మా రోజుల్లో మేము ఎలా చెప్పేవాళ్ళం అంటే అసెండింగ్ డిసెండింగ్ ఏదడిగినా చెప్పేసేవాళ్ళం. వెనక నుంచి ముందుకి, ముందు నుంచి వెనక్కి. ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్, అబౌ వండర్ వాట్ యు ఆర్, అప్ అబౌ ద వరల్డ్ సో హై, లైక్ ఏ డైమండ్ ఇన్ ద స్కై, లైక్ ఏ డైమండ్ ఇన్ ద స్కై, అప్ అబౌ ద వరల్డ్ సో హై, అబౌ వండర్ వాట్ యు ఆర్, ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్. సో ఈ టైప్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇప్పుడు ఇటు నుంచి అడిగిన ప్రశ్నకి సమాధానం ఎటు నుంచి అయినా చెప్పగలగాలి. ఆ ఎడ్యుకేషన్ రావాలి, ఆ నాలెడ్జ్ పెరగాలి. ఆ నాలెడ్జ్ పెరగాలి. పిల్లలు ఏం చేస్తున్నారో గమనించాలి. ఎలిమెంటరీ స్కూల్ నుంచి మాదక ద్రవ్యాలు అలవాటు చేసే దౌర్భాగ్య సమాజం రోజు రోజుకి మారిపోతుంది. మన పిల్లల్ని మనమే కాపాడుకోవాలి. వాళ్ళకి ఆధ్యాత్మిక భావాలను స్ఫురింపజేయాలి. వాళ్ళకి సాంప్రదాయ లక్షణాలు తెలియ. లేకపోతే ఏముంది, ఈ విచ్చలవిడిగా తయారైతే పేపర్ మీద లేకపోతే గాలికి ఎగిరిపోతుంది. తర్వాత మన పట్ల వాళ్ళకి శ్రద్ధ ఉండదు. పెరిగిన తర్వాత మనల్ని గమనించరు. రేపొద్దున వాళ్ళ పెద్ద అయితే వాళ్ళ పిల్లలు వాళ్ళని చూడరు. కాబట్టి ఈ సైకిల్ కరెక్ట్గా ఉండాలి అంటే ఒక మంచి అంటే మనం పాత బస్తీలో పెరిగిన పిల్లాడ ఆలోచనలు ఒక రకంగా ఉంటాయి, అగ్రహారంలో పెరిగిన పిల్లాడ ఆలోచనలు ఇంకో రకంగా ఉంటాయి. పరిస్థితులు ఇది ఖచ్చితంగా కల్పించాలి. నేనైతే ఒకటే చెప్తాను, ఈ శ్రావణ మాసం మీరు కానీ పిల్లలు కానీ ఓ దైవికమైన సంపద ఉంటే బాగుంటుందని నేను బలంగా అనుకుంటున్నాను. తర్వాత మీ ఇష్టం. ఓకే గురుగారు, నెక్స్ట్ కాలర్ ఉన్నారు ఉమా గారు ఫ్రమ్ హైదరాబాద్. ఉమా గారు, మనతో పాటు గురువు గారు ఉన్నారు, మాట్లాడండి. నమస్తే గురువు గారు అండి. ఓం నమ శివాయ. ఎలా ఉన్నారమ్మా? బాగున్నాను సార్. నేను హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను. మా అమ్మాయి వివాహం కోసం అని అడుగుదాం అనుకుంటున్నాను. అమ్మా చెప్పండి. 2 మే 1998 అండి. 2 మే 1998 12:55 అమ్మా శనివారం అని తెలుసు కదమ్మా? తెలుసండి. ఇది సప్తమి, శుక్లపక్షము, శుద్ధ సప్తమి. అమ్మ ఇది సింహరాశి చూస్తున్నారా, కర్కాటక రాశి చూస్తున్నారా? కర్కాటకం అండి. ఎందుకంటే ఎండింగ్లో ఉంది. అమ్మాయి ఏం చేస్తుంది? చాలా బాగుంది అమ్మాయి జాతకం. ఈ అమ్మాయికి కూడా విదేశాలకు వెళ్ళే అవకాశం బలంగా మెండుగా ఉంది. ఏమ్మా? గవర్నమెంట్ జాబ్ చేస్తుంది. చాలా బాగుంది అమ్మాయి జాతకం కూడా. ఎంతమంది పిల్లలమ్మా మీకు? 2 అండి, పాప బాబు. ఈ అమ్మాయికి ఒక దశముఖి రుద్రాక్ష, ద్వాదశముఖి రుద్రాక్ష, ఈ రెండిట్లో ఏదైనా ఒక్కటి ఇవ్వండి, చాలా బాగుంటుంది. సో వచ్చిన తర్వాత చాలా బాగుంటుంది. నాకు ప్రశ్న ఇస్తే కథ చెప్పడం అలవాటు కదా, చెప్పలేదు నేను. చెప్పలేదు కదా? ఓకే చెప్పండి. చెప్పనా? ఏం లేదు, అంటే పిల్లలకి ఎలా ఎడ్యుకేషన్ ఉండాలి అంటే ఒక అడవిలో చిలక ఉంది. ఆ చిలకకి కొన్ని పిల్లలు ఉన్నాయి. ఆ పిల్లలు పెరుగుతూ ఉంటే జాగ్రత్తలు చెబుతోంది. జాగ్రత్త, వేటగాడు వస్తాడు, విత్తనాలు జల్లుతాడు, వల వేస్తాడు, ఆశ చూపిస్తాడు, పట్టుకుంటాడు, తీసుకుపోతాడు. ఇది రోజు చెప్తుంటే పిల్లలు జాగ్రత్త, వేటగాడు వస్తాడు, విత్తనాలు జల్లుతాడు, వల వేస్తాడు, తింటే పట్టుకుంటాడు, తీసుకుపోతాడు. ఇవి రోజు అవి అనుకుంటున్నాయి. అమ్మ పిల్లలకి చాలా నాలెడ్జ్ వచ్చేసింది అని ఒక రోజు మామూలుగా తన మామూలుగా బయటకు వెళ్తుంది ఆహారం తేడానికి. వేటగాడు వస్తాడు. వేటగాడు వచ్చిన తర్వాత వేటగాడు వస్తున్నాడు అంటాయి చిలకలు.
తర్వాత గింజలు జల్లుతాడు అంటే ఇదేమిటి ఇలా మాట్లాడుకుంటున్నాయి, ఇటు తెలిసిపోయింది నాకెందుకు పడతాయి అనుకుంటున్నాడు. గింజలు జల్లుతాడు సార్ చూసి చూద్దాం ఏమవుద్దని గింజలు జల్లుతాడు. ఆశ పడతాడు, మన వల వేస్తాడు. మనం ఆశపడి కిందకి దిగుదాం పట్టుకుంటాడు, పోతాడు. నిజంగా కిందకి దిగే పట్టుకున్నాడు, పోయాడు. తర్వాత చిలకొచ్చి చూసుకుంటే పిల్లలు ఉండరు. అంటే కేవలం అవి ఏమిటంటే తెలుసుకోవడం కోసమే, పాటించడం లేదు. అవి బట్టి పట్టడం, వేటగాడు వస్తాడు, ఆహారం వేస్తాడు, వల వేస్తాడు, పట్టుకుంటాడు. ఇది కాదు పిల్లలకి కావాల్సిన ఎడ్యుకేషన్. ఇందా మనం అన్నాం కదా, ఎట్నుంచి అడిగినా చెప్పగలిగేటట్టు వాళ్ళకి శిక్షణ ఇవ్వండి. ఓకే, పై మాటలు కాకుండా ఎక్స్పీరియన్స్ తో సీరియస్గా. ఓకే, థ్యాంక్ యూ గురుగారు. చాలా విషయాలు చెప్పారు, చాలా మోటివేట్ చేశారు, మంచి స్టోరీస్ చెప్తూ ఉంటారు. అండ్ చాలా మంది కాలర్స్ కి సలహాలు సూచనలు అందించినందుకు రైట్. ఇదే ఇవాల్టి మన రుద్రాక్షలు ప్రత్యేక కార్యక్రమం. నమస్తే.